ఒకప్పుడు వ్యవసాయం తప్ప వేరే పని తెలియని గ్రామాలవి. అంతంత మాత్రపు సంపాదనతో ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న కుటుంబాలు. ఒకవైపు అప్పులు, మరోవైపు సరిపోని సంపాదనతో సతమతమవుతున్న జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. చేతి నిండా డబ్బు, లగ్జరీ కార్లు, విలాసవంతమైన జీవితం వారి సొంతం. కలలో కూడా ఊహించినటువంటి అదృష్టం వరించింది. ఎలా సాధ్యమైంది ఇది? ఈ మార్పు వచ్చింది ఎక్కడ? వాచ్ దిస్ రిపోర్ట్. దర్జాగా గుర్రం పైన స్వారీ చేస్తున్న ఇతన్ని చూసారా? ఈ మధ్యనే పూణే వెళ్లి ఈ పంచకళ్యాణి జాతికి చెందిన గుర్రాన్ని 2.5 లక్షల రూపాయలతో కొన్నాడు. మొదటి నుండి గుర్రాలన్నా, గుర్రపు స్వారీ అన్నా అతనికి ఎంతో మక్కువ. ఇతని తండ్రికి ఇంతే. ఎప్పటికైనా గుర్రం ఎక్కి స్వారీ చేయాలని తండ్రి కోరిక కాగా, ఇతను ఒక అడుగు ముందుకేసి హైదరాబాద్ లో నెల రోజుల పాటు గుర్రపు స్వారీ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో గుర్రపు స్వారీ కలగానే మిగిలింది. అయితే ఏడాదిన్నర కిందట ఆంధ్ర రాజధాని అమరావతి ఈ ప్రాంతంలో నిర్మాణం అవుతుందన్న ప్రకటన ఈ తండ్రి కొడుకుల జీవితాలను ఒక్కసారిగా మార్చేసింది. లక్షలు పలికే భూముల విలువ కోట్ల రూపాయలకు చేరింది. అంతే, ఇంకేముంది, ఉన్న పొలంలో కొంత అమ్మి దాంతో వచ్చిన సొమ్ముతో తమ చిరకాల కోరిక తీర్చుకున్నారు. పూణే వెళ్లి 2.5 లక్షల రూపాయలతో కొన్నారు గుర్రాన్ని. రోజు ఆ ఊళ్ళో స్వారీ చేస్తున్నారు. మామూలు సమయాల్లో తిరగటానికి కారు కూడా కొనుక్కున్నారు. క్యాపిటల్ వచ్చింది కాబట్టి మనం ఏ చేయాలనుకో మాకు ధైర్యంగా మాకు ఇన్వెస్ట్ చేయడానికి మాకు ధైర్యం వచ్చిందనమాట. అంతకుముందు ఉన్న కొంచెంలో ధైర్యం చేయాలంటే ధైర్యం చేయలేం కదా. ఇప్పుడు కొంచెం ఉన్నా సరే మనం ధైర్యం చేసి రేపు ఏదైనా ఫ్యూచర్లో కూడా ఇబ్బంది రాదు కాబట్టి ధైర్యం చేసి కొనుక్కున్నాం, దాన్ని ఇన్వెస్ట్ చేసాం. మహారాష్ట్ర పూణేలో కొన్నాము. ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా 2,50,000 అయింది. మంత్లీ 15,000 దాకా ఖర్చు అవుతుంది దీనికి. చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం కల్లో కూడా ఎప్పుడు ఊహించలేదు అనమాట, ఇంత ఇలా జరుగుద్దని కూడా మేము ఇప్పుడు ఊహించలేదు అసలుకి. ఈ 29 గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇలాంటి వాళ్లు కనిపిస్తున్నారు. ఈ పరిస్థితి ఏ వెలగపూడిలోనో, తూళ్లూరులోనో కాదు, రాజధాని నిర్మాణం అయ్యే 29 గ్రామాల్లోనూ ఇటువంటి వాతావరణమే నెలకొంది. ఈ గ్రామాల్లో ఇప్పుడు అందరూ కోటీశ్వరులే. ఉన్న అప్పులను చకచకా తీర్చేసి ఆస్తులు సమకూర్చుకోవటంలో చాలా బిజీగా ఉన్నారందరూ. బెంచ్, ఆడి కార్ల డీలర్లు తమ బ్రోచర్లు పట్టుకుని ఇంటింటా తిరుగుతున్నారంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. ఇప్పుడు గ్రామానికి కనీసం 2 నుంచి 3 ఆడి కార్లు కానీ, బెంచ్ కార్లు కానీ ఉన్నాయి. ఇక మిగతా వెరైటీ సెడాన్ కార్లకైతే లెక్కే లేదు. ప్రతి ఒక్క ఇంటి ముందు 2 నుండి 3 కార్లుంటున్నాయి. ఉన్న పొలాన్ని 3 వంతులు ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వటం, 1 వంతు అమ్ముకోవటం, అప్పులు తీర్చి తమకిష్టమైన రీతిలో లగ్జరీగా ఎంజాయ్ చేయటం ఇప్పుడు అక్కడ కామన్ సీన్. 1 ఎకరం పొలం అమ్మామండి. 1,50,00,000 వచ్చినాయి. దాంట్లో 1,20 లక్షలు ఇప్పుడు బిల్డింగ్ ఎక్స్పెండ్ చేసాం. స్కార్పియో బండి కొన్నామండి, 12 లక్షలు పెట్టి. అది దాని మూలంగా కొంచెం ఆర్థిక పరంగానే ఏదైనా మనం కొంచెం ఇటువంటి పోవాలన్నా విలాసవంతంగా గడపడానికి ఆస్కారం ఉంది. ఈ రాజధాని విషయంలో ఇక్కడికి రావటం వలన మా 30 గ్రామాలు కూడాను అప్పుల బారి నుండి విముక్తి పొందాము. ఈ 10-20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా మేము 4-5 ఫ్లాట్లు, 5 ఫ్లాట్లు, ఇళ్ళు, అంతస్తులు ఇళ్ళు కట్టారు. దీని మూలానే మేము కట్టుకోగలిగాము, హ్యాపీగానే ఉన్నాము. మరి మాకు ఈ ఇళ్ళన్నీ అద్దెలకు పోవాలంటే ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి ఈ అద్దెలకు తీసుకొని ఇక్కడ ఉండటం అంటే బాగుంటది. నిన్న మొన్నటి వరకు 29 గ్రామాలకు కేవలం 3 బ్యాంకుల బ్రాంచీలే ఉండేవి. ఈ గ్రామస్తులు వచ్చి అప్పు ఎక్కడ అడుగుతారోననే భయంతో మేనేజర్లు సైతం వీరికి అంతగా అందుబాటులో ఉండేవారు కాదు. అటువంటిది ఇప్పుడు ఏకంగా 16 బ్యాంకులు తమ బ్రాంచ్లను ఓపెన్ చేశాయి. మరికొన్ని బ్యాంకులు తగిన బిల్డింగ్ల కోసం వెతుకుతున్నాయి. బ్యాంక్ ఏజెంట్లు, మేనేజర్లైతే వీరి ఇళ్ల చుట్టూ తిరుగుతూ లోన్లు బాబు, లోన్లిస్తామని ఆఫర్లిస్తున్నారు. ఈ ఊళ్లలో అడుగడుగునా ఏటీఎం సెంటర్లు వెలిశాయి. చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఏటీఎం కార్డులతో తిరుగుతున్నారు. మేము తుళ్ళూరులో మా హౌస్ ఆల్రెడీ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాము. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇచ్చాము. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురుగా మా స్నేహితుడు నిర్మాణం చేస్తున్నాడు. అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కి ఆల్రెడీ రెంట్ కూడా జరిగిపోయింది. ఒకప్పుడు ఈ ఊళ్ళల్లో సెల్ ఫోన్ లో మాట్లాడాలంటే ఇంట్లో నుండి బయటకు వస్తే గాని సిగ్నల్ దొరికేది కాదు. అది ఉండి ఉండనట్లు ఉండే సిగ్నల్ తో అవస్థ పడేవాళ్లు. అటువంటిది ఇప్పుడు అడుగడుగునా సెల్ టవర్లు, ఫుల్ సిగ్నల్స్. మొబైల్ విషయానికి వస్తే చిన్న పిల్లాడి నుంచి ముసలాళ్ల వరకు అందరూ హై అండ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లే.
సెల్ ఫోన్ గేమ్స్, వాట్సాప్లు, ఫేస్బుక్లతో కుర్రకారు ఫుల్ బిజీ. ఇక దాదాపుగా ప్రతి ఒక్కరూ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో పడ్డారు. తమ ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుకోవటంతో పాటు 1-2 అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. అదేమంటే ఇకపై మా ఫ్యూచర్ ఇన్కమ్ సోర్స్ ఇంటి అద్దెలే కదా, అందుకనే భారీగానే కడుతున్నాం అంటున్నారు. సెక్రటేరియట్ ఉద్యోగుల కోసం మందడం, వెలగపూడి, తూళ్లూరు గ్రామాల్లో భారీగా అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. మరోవైపు ఆయా గ్రామాల యూత్ అంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పడ్డారు. గ్రామానికి కనీసం 15 నుంచి 20 దాకా రియల్ ఎస్టేట్ ఆఫీసులు వెలిశాయి. ఒకరికొకరు పరిచయం ఉండటం, ఎవరికి ఎంత భూముంది, ఎవరు అమ్మటానికి సిద్ధంగా ఉన్నారు అన్న విషయాలపై పూర్తి అవగాహన ఉండటంతో ఈ వ్యాపారం బాగానే కలిసొస్తుందని అంటున్నారు. కేవలం ఏంటంటే రాజధానిలో వచ్చేటువంటి ఉద్యోగస్తులు ఎక్కువ మంది వస్తారని, వాళ్ళకి అద్దెలు కల్పించడం కోసం ఇల్లు కావాలి కాబట్టి అందుకని కడుతున్నామండి. మేమే కాదు, మా ఊళ్ళో ఇంకా చాలా ఇల్లు కడుతున్నారు. అందరూ కూడా అద్దె పర్పస్ మీద ఎక్కువ మంది కడుతున్నారు. కాసిన డబ్బులు ఉన్నవాళ్ళు, కొంత పొలం అమ్ముకొని కట్టేవాళ్ళు, ఈ విధంగా కట్టి రాజధానిలో వచ్చే ఉద్యోగస్తుల కోసమే, మెయిన్ అద్దెలకు ఇచ్చే ఉద్దేశం కోసమే కడుతున్నారండి. రాజధాని మా ప్రదేశానికి వచ్చినందువల్ల మేము తుళ్ళూరు మండలం గ్రామంలో ఉన్నాం, వెలగపూడి గ్రామంలో ఉన్నందువల్ల మా భూములకు విలువ పెరిగి అందులో కొంత భూములు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతోటి మా యొక్క అవసరాలు కొన్ని తీర్చుకొని వేరేగా మాకు ఆదాయాలు లేవు కనుక రాబో ఆదాయాల కోసం మేము ఇల్లు నిర్మించుకున్నాం. పోతే అద్దెలుగా తెచ్చుకుంటే వచ్చే ఆదాయంతో మేము జీవించవచ్చని, పోతే ఇక్కడ వాటర్తో సహా అన్ని సదుపాయాలు మా గ్రామంలో ఇళ్లకు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒక్కసారిగా కాయ కష్టం నుండి భారీ లగ్జరీ లైఫ్ లోకి వచ్చిన వీళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. కాస్త ముందు చూపు ఉన్నవాళ్లు మాత్రం ఈ విధంగా కొత్త జీవితానికి అలవాటు పడితే సోమరిపోతులు అవుతామేమోనని భయపడుతున్నారు. కొత్త వ్యాపారాల వైపు ఇప్పుడు వీరు దృష్టి సారిస్తున్నారు. రాజధాని రావడాన హ్యాపీగానే ఉంది, కానీ లైఫ్ స్టైల్ అంతా మారింది. కానీ ఈ లైఫ్ స్టైల్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. మాకు ఏదైనా జీవనాధారం చూపిస్తే కనుక ఏదో పని, లేకపోతే కూర్చొని పొట్ల పెరుగుతున్నాయి, రాగాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఎవరిని కదిలించినా కోటికి తక్కువ మాట రావట్లేదు. సరదాగా ఎంజాయ్ చేసే మూడ్ లోనూ ఉన్నారు. చాలా మంది మలేషియా, సింగపూర్ ట్రిప్ల ప్లాన్ లో కూడా ఉన్నారు. నమ్ముకున్న ఊరు వీళ్ళని మట్టి మనుషుల నుండి మహోన్నతులుగా మార్చింది. కెమెరా పర్సన్ సునీల్తో అమరావతి గ్రామాల నుండి శ్యామ్ కుమార్, V6 న్యూస్.